నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. లంగ్ క్యాన్సర్ ఈ మధ్యన మనం తరచుగా వింటున్న మాట. సో లంగ్ క్యాన్సర్తో బాధపడుతున్నా కూడా చాలామంది చాలా రోజుల వరకు తెలుసుకోలేరు. అసలు లంగ్ క్యాన్సర్ వస్తే ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండాలి, అలాగే పేషెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ వివరించడానికి మనతో పాటు స్టార్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సాయినాథ్ గారు ఉన్నారు. సో సాయినాథ్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సాయినాథ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అంటే ఇప్పుడు మామూలుగా మన హిస్టరీ పరంగా చూసుకుంటే లంగ్ క్యాన్సర్ అనేది ఓల్డ్ పీపుల్లో ఎక్కువగా వస్తుంది అని చూసేవాళ్ళం కూడా ఒకప్పుడు. అండ్ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, అంటే రెండు ఒకటే. సో మనం యంగర్ జనరేషన్లో చూస్తున్నాం, ఎక్కువగా విమెన్స్లో చూస్తున్నాం, మేల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. సో దీన్ని ఇప్పుడు ఎలా చూడాలంటారు? మీరు చెప్పింది కరెక్టేనండి. ఇంతకుముందు చూసినట్టయితే లంగ్ క్యాన్సర్ ఎక్కువగా బాగా స్మోక్ చేసిన వాళ్ళల్లో, పెద్దవాళ్ళల్లో వచ్చేది. సో క్యాన్సర్ కూడా ఎవరైనా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దికి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది, అలాగే లంగ్ క్యాన్సర్ కూడా అలానే ఉంటుందండి. కానీ ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్నది ఏంటి అంటే మహిళల్లో ఎక్కువ రావడం, యంగ్ పాపులేషన్లో కూడా క్యాన్సర్ రేట్స్ ఓవరాల్గా కూడా పెరుగుతుంది, అలాగే లంగ్ క్యాన్సర్ కూడా పెరుగుతుంది. సో ఒకప్పుడు ఉట్టి స్మోకర్స్లోనే ఎక్కువగా చూసే లంగ్ క్యాన్సర్ ఇప్పుడు నాన్ స్మోకర్స్లో కూడా చూడడం ఎక్కువ అయిందనమాట. సో దీనికి ఇది ఎందుకు అన్నది మనకి ఖచ్చితమైన కారణం అయితే తెలియదు, కానీ ఓవరాల్ ఇప్పుడు మనం కొన్ని లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు, ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు, ఏమన్నా కానీ వాటన్నిటి యొక్క కాంబినేషన్ ఫ్యాక్టర్స్ మూలంగా మనం యంగ్ పీపుల్లో కూడా లంగ్ క్యాన్సర్ చూడటం అన్నది పెరుగుతుంది. అది ఇంకా సంవత్సరానికి వాటి రేట్స్ కూడా పెరుగుతుంది. అంటే అసలు ఒకప్పుడు లంగ్ క్యాన్సర్ ఫీమేల్స్లో ఉండేది కాదంటారా? అంటే ఒక 100 మందికి లంగ్ క్యాన్సర్ వస్తే అందులో 80 నుంచి 90% వరకు మగవాళ్లలోనూ ఒక 10-15% ఫీమేల్స్లో వచ్చేది. సో ఇప్పటికి కూడా సంఖ్యాపరంగా చూస్తే మగవాళ్లలోనే ఎక్కువ ఉంటుంది, కానీ ఆడవాళ్లలో రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకు అన్న కారణం అంటే దానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి ఏంటంటే ఇంతకుముందు అసలు ఈ జెండర్ డిస్పారిటీ ఇన్ హెల్త్ కేర్ ఉండడంతో ఎక్కువ మందిని అసలు ఆడవాళ్ళని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళక రావటం, అండ్ వాళ్ళని చాలా లేట్గా ప్రజెంట్ చేయటం, ఆర్ ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ సిమ్టమ్స్ని చాలా మటుకు నెగ్లెక్ట్ చేసి ఏం కాదు వాళ్ళ పని ఒత్తిడిలో హడావిడిలో ఫ్యామిలీని పట్టించుకునే హడావిడిలో వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా లేట్గా ప్రజెంట్ చేయటం, అదొక కారణం అవచ్చు. ఇంకోటి ఏదైతే మగవాళ్ళల్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఇప్పుడు ఆడవాళ్ళల్లో కూడా ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరగడం, స్మోకింగ్ కానివ్వండి, పొల్యూషన్ మూలంగా కానివ్వండి, వీటన్నిటి మూలంగా కూడా ఆడవాళ్ళల్లో కూడా మనం ఈ లంగ్ క్యాన్సర్ అన్నది చూస్తున్నాం. ఓకే సార్, చాలా వరకు కూడా చాలామంది ప్రేక్షకులు కానీ కామన్ పీపుల్ కానీ ఎవరైనా సరే తరచుగా అడిగే ప్రశ్న ఒకటే, నేను సిగరెట్ తాగను, అయినా సరే నేను లంగ్ క్యాన్సర్ బారిన పడే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే బయట పొల్యూషన్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఉన్న అగరబత్తి పొగ కానివ్వండి, అన్నీ కలిపి అంటే నాన్ స్మోకర్స్ కూడా లంగ్ క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? సో ఇది ఒక ఎపిడమియాలజికల్ షిఫ్ట్ చూస్తున్నాం అండి. అంటే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ మేము చూసినప్పుడు ఒక 10 మందికి లంగ్ క్యాన్సర్స్ వస్తే అందులో 8 మంది స్మోకర్సే ఉండేవాళ్ళు, ఒక 2 నాన్ స్మోకర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ 50-50 అయిపోయింది. అంటే 10 మందికి లంగ్ క్యాన్సర్ వస్తే అందులో 5 స్మోకర్స్, 5 నాన్ స్మోకర్స్. సో ఎందుకు అని చూస్తే ముఖ్యంగా పొల్యూషన్. సో మనకి ఎంత పొల్యూషన్కి ఎన్ని రోజులు ఎక్స్పోజ్ అయితే ఎవరికి ఎక్కువ వస్తుందని మనం చెప్పలేం, కానీ ఓవరాల్ పొల్యూషన్ మనకి లంగ్ క్యాన్సర్ తోటి లింక్ ఉంటుంది. రెండోది అది ఏ కైండ్ ఆఫ్ అది మనం పార్టికులేట్ మ్యాటర్ని PM2.5 మూలంగానా PM10 మూలంగానా అని తెలియదు, కానీ బట్ ఎనీ కైండ్ ఆఫ్ పొల్యూషన్ ఈజ్ ఆల్సో ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ లంగ్ క్యాన్సర్. అదొకటే కాకుండా ఇండోర్ పొల్యూషన్ అంటాం, అది ఉట్టి అగరబత్తులు ఒకటే కాదు, అండ్ అగరబత్తుల మూలంగా లంగ్ క్యాన్సర్ వస్తుంది అన్నది కూడా ఏమీ లేదు. సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ కూడా చెప్పడానికి ఖచ్చితంగా లేదు, ఎందుకంటే అగరబత్తుల్లో కూడా చాలా మటుకు చాలా కాంబినేషన్స్ ఉంటాయి, చాలా ఇవి ఉంటాయి, దేని మూలంగా వస్తుందని కూడా చెప్పలేము. కానీ ఈ పొగతోటి ఏంటంటే కొంచెం లంగ్ ఇరిటేషన్ అవ్వడంతో, ఇన్ఫ్లమేషన్ అన్నది పెరగడంతో కొంతమందిలో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అగరబత్తుల మూలంగానే వస్తుందన్నది మాత్రం ఒకటే అపోహ. ఇండోర్ పొల్యూషన్ మనకి వేరే కారణాలు కూడా ఉంటాయి. ఇది కాకుండా ఒకటి రేడాన్ అనే గ్యాస్ కూడా ఉంటుంది.
అది మన ప్రకృతిలో ఉంటుంది, ఒక్కొక్క కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుంది, అది మనం మెజర్ చేయం మన దేశంలో. సో రేడాన్ కూడా కొంచెం ఒక్కొక్కసారి లంగ్ క్యాన్సర్కి దోహదపడే అవకాశం కూడా ఉంది. సో వీటన్నిటి మూలంగా మన జెనెటిక్ మేకప్, ఇప్పుడు కొత్తగా వస్తున్న రీసెర్చ్ ఏంటంటే మనకున్న కొంత జెనెటిక్ మేకప్ని బట్టి ఈ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కొంచెం లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మెయిన్ స్మోకింగ్ పక్కన పెడితే ది సెకండ్ ఇంపార్టెంట్ కాజ్ ఏదైనా ఉంటే అది పొల్యూషన్. సో వాతావరణ పొల్యూషన్ మూలం లంగ్ క్యాన్సర్ పెరిగే, అది కాకుండా వేరే ఊపిరితిత్తుల సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో దానికిలో భాగంగానే క్రానిక్ ఎక్స్పోజర్ తోటి లంగ్ క్యాన్సర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ తీసుకోండి. సో ఎప్పుడు పొల్యూషన్ ఒక హబ్లా అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు ఎన్ని హెచ్చరికలు చేసినా. సో అక్కడైతే సిచ్యువేషన్ మారట్లేదు. సో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుందంటే చాలా ఎక్కువ పొల్యూషన్ కదా. అంటే పొల్యూషన్ అదే చెప్పాను మీకు, పొల్యూషన్ తోటి ఈ ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతాయి, లంగ్ క్యాన్సర్ రిస్క్ ఉంది అని మనకు ఖచ్చితంగా తెలుసు. ఎంత ఎక్స్పోజర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, స్మోకింగ్లో లంగ్ క్యాన్సర్ అంటాం. అంటే ఒక 100 మంది స్మోక్ చేస్తే ఒక 40 మందికి వస్తుంది. అదే స్మోక్ చేయని 100 మందిలో ఒక 10 మందికి వస్తుంది. ఈ 10 మందికి ఎందుకు వస్తుందో తెలియదు, ఆ స్మోక్ చేసిన ఆ క్యాన్సర్ రాని 60 మందికి ఎందుకు రావట్లేదు అని మనకు తెలియదు. అవును, అయితే ఇంక్రీజ్ అయితే ఆ 10% కాస్త 40%కి ఇంక్రీజ్ అవుతుంది, అంతవరకు తెలుసు. ఓకే, సేమ్ లాజిక్ మనకు ఎయిర్ పొల్యూషన్. సో ఎయిర్ పొల్యూషన్ పెరిగినప్పుడు ఎంత పెరిగితే లంగ్ క్యాన్సర్ వస్తుందో తెలియదు. ఇప్పుడు ఢిల్లీలో మనం AQI ఉంది అని న్యూస్ పేపర్లో తెలుస్తున్నాయి, బట్ మొత్తం హైదరాబాద్లో కూడా పొల్యూషన్ ఉంది, ఎక్కువ ఉంది. భారతదేశంలో చాలా ప్రాంతాల్లో పొల్యూషన్ పెరుగుతుంది. సో కొంచెం పొల్యూషన్ పెరిగినా లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందా, లేకపోతే ఒక పరిమితి దాటి, అంటే AQI 100 దాటితే పొల్యూటెడ్ అంటారు. సో AQI 300 కన్నా ఎక్కువ ఉన్న వాతావరణంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ లంగ్ క్యాన్సర్, అదే 100-150 వాళ్ళలో ఉండదా అంటే అది క్వాంటిఫై చేయలేము. ఎంత ప్రొలాంగ్డ్, ఒక సంవత్సరం ఢిల్లీలో ఉంటే వస్తుంది, ఒక సంవత్సరం మనం ఊళ్ళల్లో ఉంటే రాదు, అలా కూడా కాదు. సో వీ డోంట్ నో. సో ఇవన్నీ ఏంటంటే ఊపిరితిత్తులకి హానికరం. సో అది ఎప్పుడు మనకి ఊపిరితిత్తుల్ని స్టిమ్యులేట్ చేసి అండ్ ఆ ఇన్ఫ్లమేషన్ పెరిగి లంగ్ క్యాన్సర్ కింద ఎప్పుడు అవుతుంది అన్నది ఎవరికి తెలియదు. సో ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి, వాటిని మనం ఎంత తక్కువగా వాటికి ఎక్స్పోజ్ అయితే అంత మంచిది, అంత రిస్క్. అంటే మీరు చెప్తున్నారు ఆ గణాంకాలు, ఆ క్వాంటిటీ, ఎంత పరిణామం, ఎంత టైం అనేది చెప్పలేమంటున్నారు. మనం చాలా ముందుకెళ్తున్నాం కదా సార్, అవి కనుక్కోలేమో అని అంటారా? అంటే ఇవన్నీ పాపులేషన్ స్టడీస్ అండి, ఇవన్నీ మనకి తెలియాలి అంటే మనకి లార్జ్ స్కేల్ పబ్లిక్ స్టడీస్ అయితే ఎపిడెమియాలజికల్ స్టడీస్ అంటారు. సో ఇవన్నీ జరిగితే కనుక మనకి వాటికి ఎగ్జాక్ట్ క్వాంటిఫికేషన్ అన్నది తెలియదు, అండ్ మనకి టార్గెటెడ్గా ఇది ఏంటి అన్నది చేయాలని తెలియదు. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు మీరు ఢిల్లీలో చూసినా కానీ ఇక్కడ మనకి కూడా హైదరాబాద్లో ఇప్పుడు మీరు చూసుంటే ఈ వింటర్లో చాలా పొల్యూషన్ ఎక్కువ ఉంది. యాక్చువల్గా ఫాగ్ ఎక్కువ ఉండడంతో, చలి ఎక్కువ ఉండడంతో పొల్యూషన్ కూడా మనకి ఆ PM 2.5 పార్టికల్స్ ఏమంటే అవి సెటిల్ కాక మనం చాలా ఫాగినెస్ చూస్తున్నాం హైదరాబాద్లో, అదంతా పొల్యూషనే. సో ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇవి అన్నీ వాడటంతో అవన్నీ తగ్గించుకుంటే బెటర్. ఎంతవరకు అన్నది మనకు తెలియదు. సో ఎనీథింగ్ మోర్ దెన్ AQI, ఎనీథింగ్ మోర్ దెన్ 100 ఈజ్ ఆబ్వియస్లీ పొల్యూటెడ్ ఎయిర్, అండ్ వీ నీడ్ టు మన ఎక్స్పోజర్ దానికి తగ్గించుకుంటే మంచిది. డాక్టర్, నార్మల్గా ఒక పేషెంట్ దగ్గుతో రోజు బాధపడుతున్నారు అనుకోండి, సో దాన్ని క్యాన్సర్గా అనుమానించడానికంటే ముందు TB అని చెప్పి ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఈ TB అని చేసిన తర్వాత ఒక సాధారణ వ్యక్తికి వచ్చినటువంటి దగ్గు కానివ్వండి, TB కానివ్వండి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? అలాగే లంగ్ క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయి? రెండింటి మధ్య తేడా ఏ విధంగా చూడొచ్చు అంటే? సో ముఖ్యంగా అండి, దగ్గు అన్నది ఒక సిమ్టమ్ మాత్రమే. సో దగ్గుకి చాలా కారణాలు ఉంటాయి. అది ఎలర్జీ కావచ్చు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కావచ్చు, గొంతులో ఇన్ఫెక్షన్ కావచ్చు, ముక్కులో ఇన్ఫెక్షన్ కావచ్చు. ఇవన్నీ అంటే దగ్గుకి చాలా కారణాలు ఉన్నాయి. సో ఏ దగ్గైనా 2 వారాలకు మించి తగ్గట్లేదు అంటే దానికి పరీక్షలు చేయించుకోవటం చాలా అవసరం ముఖ్యంగా. అండ్ మన దేశంలో TB ఎక్కువ ఉండడంతో చాలామందికి అంటే ఈవెన్ మెడికల్ ప్రొఫెషనల్స్లో కూడా ఉన్న ఒక పెద్ద అపోహ ఏంటంటే మన దేశంలో TB చాలా కామన్గా ఉంటుంది కాబట్టి ఏ దగ్గైనా ముఖ్యంగా TB ఉంటుందనే. కానీ మనం డేటా చూసినట్టయితే కనుక TB యొక్క ఇన్సిడెంట్స్ కూడా అవి కేసెస్ కూడా మనకి ఎవ్రీ డెకేడ్ తగ్గుతూనే వస్తున్నాయి.
సో మనకి మంచి నేషనల్ పాలసీ ఉండడంతో టీబీ తగ్గుతుంది. సో అందుకనే ప్రతి దగ్గుని టీబీ అన్నట్టుగా మనం పరిగణించకూడదు. ఫస్ట్ థింగ్ అది. రెండోది అలర్జీస్ మూలంగా కూడా దగ్గు వస్తాయి. అలాగే లంగ్ క్యాన్సర్లో కూడా దగ్గు అన్నది ఒక సిమ్టమ్ మాత్రం. ముఖ్యంగా మనం చూడాల్సింది టీబీకిను ఇంకా లంగ్ క్యాన్సర్కి ఉన్న ముఖ్య తేడా ఏంటంటే జ్వరం. టీబీలో చాలాసార్లు ఫీవర్ వస్తుంది, అదే క్యాన్సర్లో జనరల్గా జ్వరం రాదు చాలా మటుకు. అదొకటి. రెండోది ఏంటంటే ఈ దగ్గు ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్న బరువు తగ్గడం రెండిట్లో కామన్ ఉంటుంది. సో ఆకలి లేకపోవడం రెండిట్లో కామన్గా ఉంటుంది. సో మెయిన్గా ఫీవర్ అయితే ముఖ్యంగా టీబీలో ఎక్కువ ఉంటుంది, క్యాన్సర్లో ఉండదు. అందుకనే ఏమంటామంటే 2 వారాలకి మించి ఏ దగ్గు తగ్గకపోయినా ఖచ్చితంగా దాన్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో అది ఇన్ఫెక్షన్ కావచ్చు, అలర్జీ కావచ్చు, క్యాన్సర్ కూడా కావచ్చు. సో అది మనం పరీక్షలు చేస్తే కానీ ఆ దగ్గుకి మనం చూడాలి. సో ఇది ముఖ్యమైన అంటే మనం నెగ్లెక్ట్ చేయకూడనిది చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ అనమాట. ఏంటంటే 2 వారాలకు మించి దగ్గు ఏదన్నా పరీక్షలు చేయించుకోవాలి. అది మాత్రం ముఖ్యంగా ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాల్సినది. ఓకే, చాలా మంది దగ్గు అనగానే ఏముందిలే ఒక టాబ్లెట్ వేసుకుందాం, లేకపోతే ఏదైనా హోమ్ రెమెడీ చేసుకుంటే తగ్గిపోతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది ఒక చాలా పెద్ద తప్పిదం అండి అందరు చేసేది. హోమ్ రెమెడీస్, ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్, మెడికల్ షాప్కి వెళ్ళి నాకు దగ్గుకు ఒక మందు ఇవ్వండి, ఇది ఇవ్వండి అని తీసుకోవటం. సో అది టెంపరీగా రిలీఫ్ ఇవ్వడంతో నాకు తగ్గిపోయింది అనుకోవడం, దాన్ని మళ్ళీ నిర్లక్ష్యం చేయటం. 10 రోజుల తర్వాత మళ్ళీ దగ్గు అనిపించగానే లేదులే మొత్తంగా తగ్గినట్లేదు, నేను మొన్న ఇక్కడ ఇది తిన్నాను, ఇక్కడికి వెళ్ళి ఆ పొగ నాకు తగిలింది, ఈ పొగ నాకు తగిలింది, అందుకనే మళ్ళీ దగ్గు వచ్చింది అని అలా చెప్పుకుంటూ ఆల్మోస్ట్ 2 నెలలు 3 నెలలు తర్వాత రావడం అంటూ జరుగుతుంది. అందుకనే మెడిసిన్స్ వాడకుండా ఒకవేళ హోమ్ రెమెడీస్ వాడినా 2 వారాలకు మించకూడదు. అది తగ్గకపోతే ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి. ఓకే, సో అలాగే ఇప్పుడు రూరల్ ఏరియాస్లో బయాప్సీ చేస్తే, ఈవెన్ దాన్ని టచ్ చేస్తే మిగతా అన్ని పార్ట్స్కి కూడా క్యాన్సర్ సోకుతుందనే ఒక భయం ఉంది. సో అది ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలాసార్లు మనకి మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లంగ్ క్యాన్సరే కాదు, రొమ్ములో గడ్డ ఉన్నా ఇంకెక్కడ గడ్డ ఉన్నా అది క్యాన్సర్ అని మాకు అనుమానం వచ్చినప్పుడు బయాప్సీ చేస్తామంటే సరే బయాప్సీ చేశాక పెరిగింది, బయాప్సీ చేశాక స్ప్రెడ్ అవుతుంది అన్న ఒక అపోహ ఉంది. ముఖ్యంగా ఏంటంటే బయాప్సీ చేయడంతో జబ్బు ఎక్కడ పెరగదండి, అది జబ్బు లక్షణం. అది మనం బయాప్సీ చేసినా చేయకపోయినా పెరుగుతుంది, అదొకటి. కానీ బయాప్సీ అన్నది లేకుండా మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్న పెద్ద ట్రీట్మెంట్ ఇవ్వలేం. సో బయాప్సీ తోటే ఎవరికైనా క్యాన్సర్ ఉంది అని నిర్ధారణ అవుతాయి. చాలా తక్కువ ట్యూమర్స్ ఉంటాయి, క్యాన్సర్స్ ఉంటాయి అసలు బయాప్సీ అవసరం లేకుండా మనం ట్రీట్ చేయగలం. అది వేళ్ల మీద లెక్కబెట్టచ్చు, 1-2. బట్ మన శరీరంలో ఉన్న 100 పైగా రకాలు వచ్చే క్యాన్సర్లలో బయాప్సీ లేకుండా మనం దేన్ని ట్రీట్ చేయలేం. సో బయాప్సీ తోటి పెరగదు, అదొక పెద్ద అపోహ. అండ్ బయాప్సీ లేకుండా ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్ మొదలు పెట్టడం కష్టం. అసలు అది క్యాన్సర్ కాదు తెలుసుకునే ప్రాసెస్సే అది. ఎస్, అంటే ఒకప్పుడు అది బయాప్సీ ఉట్టి క్యాన్సరా కాదా అని తెలుసుకోవడానికే వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు బయాప్సీ చేసి ఫస్ట్ స్టెప్ మనం అది క్యాన్సరా కాదా నిర్ధారించుకుంటాం. రెండోది దాని లక్షణాలు. సో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ తోటి మనం తెలుసుకుంది ఏంటంటే ఇదే బయాప్సీ పీస్లోంచి మనం ట్యూమర్ని ఈ మాలిక్యులర్ అనాలిసిస్ అని చేసి మనకున్న ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఈ మాలిక్యులర్ అనాలిసిస్ చేసి ఏ రకమైన లంగ్ క్యాన్సర్, సో లంగ్ క్యాన్సర్ కూడా అంతా ఒకటే కాదు, సో లంగ్ క్యాన్సర్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, అందులో ఏ మాలిక్యులర్ సబ్ టైప్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అని తెలుసుకుని దాని తగ్గట్టుగా కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అంటూ జరుగుతుందన్నమాట. సో ఆ మాలిక్యులర్ అనాలిసిస్ చేయాలన్నా మనకి ఆ ట్యూమర్ టిష్యూ కావాలి, అంటే అదొక పీస్ కావాలి. సో అందుకనే దానికి కూడా మనకు బయాప్సీ అవసరం. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మెమోగ్రామ్ ఉంది, సో అలాగే ఈ లంగ్ క్యాన్సర్ కోసం ఎటువంటి ఏమంటారు లైక్ స్క్రీనింగ్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? సో ముఖ్యంగా మనం క్యాన్సర్ అన్నది ఎందుకు వస్తుందని తెలియనప్పుడు, అన్ని క్యాన్సర్లు ప్రివెంట్ చేయలేనప్పుడు మనం స్క్రీనింగ్ తోటి ఏదన్నా క్యాన్సర్ అర్లీగా డిటెక్ట్ చేసుకుంటే వాటిని క్యూర్ చేసే అవకాశం ఉంటుంది అన్నది ఒకటి కాన్సెప్ట్ స్క్రీనింగ్. సో ఆ కాన్సెప్ట్ మీదే మనం ఆడవాళ్ళలో ఏమంటామంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ఖచ్చితంగా 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ చేసుకుంటే బాగుంటుంది. అన్ఫార్చునేట్లీ లంగ్ క్యాన్సర్కి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఇన్ని రకాలు ఉన్నాయి. సో అన్ని రకాల లంగ్ క్యాన్సర్స్ని మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటూ లేదు మనకి చేసుకోవడానికి. ఎందుకు అంటే కొంతమందికి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ నుంచి 4th స్టేజ్ చేయడానికి 3 నెలలే పడుతుంది, కొంతమందికి 6 నెలలు పడుతుంది, కొంతమందికి సంవత్సరం పడుతుంది. సో ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి అని అంటే అది ఎంత ఫ్రీక్వెన్సీగా చేయాలి, ఆ టెస్ట్ ఎన్నిసార్లు వెళ్ళాలి
అన్నది చేసుకోవటం కష్టం. సో అందుకనే ఏం చేస్తారు అంటే ఎవరైతే హై రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఉన్నారో వాళ్ళకి మాత్రం సంవత్సరంలో ఒక్కసారి లో డోస్ సిటీ చేయించుకోవచ్చు అంటారు. మరి హై రిస్క్ ఎవరండి లంగ్ క్యాన్సర్ కంటే? ఎక్కువగా స్మోకింగ్ చేసిన వాళ్ళు. సో అట్లీస్ట్ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లా స్మోకింగ్ చేసిన వాళ్ళల్లో సంవత్సరానికి ఒక్కసారి అట్లీస్ట్ లో డోస్ సిటీ చేసుకుంటే మనకి ఏమన్నా క్యాన్సర్ వీళ్ళలో స్మోకర్స్లో వచ్చే క్యాన్సర్ని కొంచెం ఎర్లీగా డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందండి. సో అందుకనే వాళ్ళలో స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, కానీ ఇన్ జనరల్ పబ్లిక్లో లంగ్ క్యాన్సర్కి మనం రెగ్యులర్గా ఈ సిటీలు ఎక్స్రేలు చేయించుకోవడంలో మనం అర్లీగా డిటెక్ట్ చేస్తామన్న గ్యారంటీ ఏం లేదు. ఓకే. సో నాకు ఒక డౌట్ డాక్టర్, నార్మల్గా మీరు అన్నారు 20 years నుంచి స్మోక్ చేసే వాళ్ళు లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. సో నేను చూసాను చాలామంది 30 years 40 years స్మోక్ చేసేవాళ్ళు, డైలీ డ్రింక్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఇంకా అంటే ఆ సిమ్టమ్స్ కానీ అలా చూడడానికి కొంచెం హెల్తీగానే ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళలో ఎంతవరకు రిస్క్ ఎందుకు కనిపించలేదంటారు? సో వచ్చే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. ఒకటండి, ఏదన్నా లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, బీట్ స్మోకింగ్ కానీ ఈ ఆల్కహాల్ కానీ ఇవి ఉన్నప్పుడు అది ఎంత చిన్న వయసులో మొదలు పెడితే అంత చిన్న వయసులో జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా 40 yearsలో హార్ట్ అటాక్ వచ్చింది అంటే వాటి రిస్క్ ఫ్యాక్టర్స్ వారికి 20 ఏళ్ళ సంవత్సరాల నుంచే మొదలైనట్టు. సో అలాగే వాళ్ళు 20 ఏళ్ళ 20 years ఆఫ్ ఏజ్. ఇప్పుడు ఈ మధ్య మీరు చూస్తే ఏ కాలేజ్ బేస్డ్ మూవీ అయినా కానీ స్మోకింగ్ అన్నది హాస్టళ్లలో చూపిస్తున్నారు. అంటే దే ఆర్ ఆల్ జస్ట్ ఇంటర్ పాస్ అయ్యి సమ్వేర్ 18 to 22 years ఏజ్ పిల్లల బేస్ చేసుకున్న మూవీ చూస్తే కల్చరలీ అందులో వాళ్ళందరూ స్మోక్ చేస్తారని చూపిస్తారు. ఎందుకు అది అంటే సొసైటీలో అది ప్రివలెంట్ ఉంది, మనకు సినిమాల్లో అదే చూపిస్తున్నారు. అంత స్టూడెంట్స్లో స్మోకింగ్ ఎక్కువ ఉంది, ఆల్కహాల్ ఉంది అని. సో అలా ఉన్నప్పుడు జబ్బు కూడా తొందరగానే వస్తుంది. ఒకప్పుడు స్మోకింగ్ అన్నది అంత ఖర్చు పెట్టుకుని అది చేయాలంటే ఉద్యోగాలకు వచ్చాక జరిగేది అండ్ లేటర్గా వచ్చేది. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఎర్లీ ఏజ్లో ఎక్స్పోజ్ అయినప్పుడు ఎర్లీగానే జబ్బు వస్తుంది. ఇంకోటి ఏంటంటే లంగ్ క్యాన్సర్లో ఉన్న ఒక డిఫరెన్స్ ఏంటంటే మిగిలిన వాటిలో లంగ్ అనేది చాలా పెద్ద ఆర్గన్స్. ఊపిరితిత్తులు ఆల్మోస్ట్ చెస్ట్లో 70-80% ఈజ్ ఫిల్డ్ బై లంగ్స్. సో అందులో ఒక 1 centimeter 2 centimeter ట్యూమర్ ఉంటే ఎవరికి ఏమి సిమ్టమ్స్ ఉండవు. ఒక చిన్న దగ్గు కూడా ఉండదు ఒక 2 centimeter ట్యూమర్కి. అలాంటిది ఆ 2 centimeter ట్యూమర్ వాళ్ళకి సిమ్టమ్స్ కాజ్ చేయాలంటే అది పెరిగి కాజ్ చేయాలి. అప్పటికల్లా దానికి బాడీలో వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అయ్యే తత్వం వచ్చేస్తుంది. సో అందుకనే మనం లంగ్ క్యాన్సర్ అన్నది చాలా మటుకు కేసెస్లో 90% కేసెస్లో మనం stage 4లోనే డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్మాల్గా చిన్నగా ఉన్నప్పుడు అది సిమ్టమ్సే కాజ్ చేయదు, పెద్ద ఆర్గాన్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో అదే పోనీ అది లోపల ఉంటుంది కాబట్టి ఏదైనా స్కిన్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అంటే మన చేతికైనా దేనికైనా గడ్డ తగులుతుంది, మనం ముందుగా వెళ్ళి పరీక్షలు చేయించుకుంటాం. అదే ఊపిరితిత్తులకి అదొక ఆస్కారం లేదు. ఓకే. సో అది ఏ క్యాన్సర్ అయినా కానివ్వండి, ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ వచ్చే భయం జుట్టు రాలిపోతుందేమో అని, అలాగే వాంతులు వంటి వాటికి అంటే ఈ కీమోథెరపీ వాటికి చాలా ఎఫెక్ట్ అవుతాయని చాలామంది భయపడుతూ ఉంటారు. అండ్ అలాగే అంటే మనం పర్టికులర్గా కొన్ని సెల్స్ని టార్గెట్ చేసి ఎక్కడైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో వాటిని ట్రీట్ చేసే ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు మనకి ఉంది కదా. సో అలాగే అండ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా ఇప్పుడు రోజువారీ మనము ట్యాబ్లెట్ల ద్వారా ట్రీట్ చేసుకునే వెసులుబాటు ఉందంటారా? సో ఎలా ఉంది ప్రెసెంట్? సో తప్పకుండా అండి. ఇప్పుడు ఏంటంటే మనకి లంగ్ క్యాన్సర్లో చాలా లాస్ట్ 10-15 yearsలో చాలా కొత్త మార్పులు వచ్చాయి. సో ముఖ్యంగా బయాప్సీ చేసి మాలిక్యులర్ టెస్టులు చేయాలని నేను మీకు చెప్పాను కదా. సో అందులో ఎస్పెషలీ నాన్ స్మోకర్స్లో, ఆడవాళ్లలో ఈ మాలిక్యులర్ టెస్ట్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందులో ఆ క్యాన్సర్లో ఏ మ్యూటేషన్ అయితే ఉందో దానికి తగ్గ టార్గెటెడ్ థెరపీ అన్నది మనకు ఉన్నాయి. అవి చాలా మటుకు చాలాసార్లు ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్స్ రూపంలో ఉంటాయి. సో ఈ టార్గెటెడ్ థెరపీ ట్యాబ్లెట్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అవి ముందు కీమోథెరపీ కన్నా బెటర్గా పనిచేస్తాయి. రెండోది కీమోథెరపీకి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్తో పోలిస్తే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మూడోది పేషెంట్ యాక్సెప్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇన్నిసార్లు హాస్పిటల్స్కి రాకుండా రోజు టాబ్లెట్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి యాక్సెప్టెన్స్, కంప్లైన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అది ఎఫికసీలోను సైడ్ ఎఫెక్ట్స్లోను రెండిట్లోనూ బాగా పనిచేస్తాయి కాబట్టి అందరికీ బయాప్సీ చేసి మాలిక్యులర్ టెస్ట్ చేయించుకుని అవసరం అయితే వాళ్ళకి అది ఇవ్వటం అంటూ జరుగుతుంది. సో దీంతో ఒకప్పుడు Stage 4 లంగ్ క్యాన్సర్ ఈ టెస్ట్లన్నీ లేని రోజుల్లో యావరేజ్ సర్వైవల్ 1 సంవత్సరం అనేవాళ్ళు. ఇప్పుడు ఈ టార్గెటెడ్ థెరపీస్ వచ్చిన దాన్ని బట్టి ఏ కైండ్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీ, ఏ కైండ్ ఆఫ్ మ్యూటేషన్ ఉంది, వాటికి ఉన్న టాబ్లెట్స్ అవన్నీ వాడటంతో కొంతమంది 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు. సో
ఈ టార్గెటెడ్ థెరపీ అన్నది అసలు ఎస్పెషలీ లంగ్ క్యాన్సర్లో అసలు కంప్లీట్గా అవుట్కమ్స్ని మార్చేసినాయి. అంటే క్యూర్ చేయకపోయినా వాళ్ళకు ఒక మీనింగ్ఫుల్ లైఫ్ కొన్ని సంవత్సరాల వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు ఆ లంగ్ క్యాన్సర్తో ఎంత పర్సెంట్ వరకు సఫర్ అవుతున్నారని అంటున్నారు 100కి? అంటే ఇప్పుడు మీరు చూసిన నంబర్స్ చూసినట్టయితే ఐసీఎంఆర్ డేటా కనుక చూసినట్టయితే లంగ్ క్యాన్సర్ అన్నది మగవాళ్ళలో ఆల్మోస్ట్ సెకండ్ ఆర్ థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అండ్ ఓవరాల్ క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్లో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద ఫస్ట్, ఆల్మోస్ట్ సెకండ్ అనుకోవచ్చు. ఫస్ట్ అయితే ఓరల్ క్యావిటీ క్యాన్సర్, ఎందుకంటే అవన్నీ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్, స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ అవి ఫస్ట్ వస్తే లంగ్ క్యాన్సర్ నాన్ స్మోకర్స్లో కూడా ఆల్మోస్ట్ సిగ్నిఫికెంట్ మార్టాలిటీ డెత్స్ కాజ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాజెస్ ఆఫ్ డెత్ వరల్డ్ వైడ్ ఇన్ ది కంట్రీ ఆల్సో. ఓకే, సో అలాగే క్యాన్సర్తో పోరాడడానికి పేషెంట్కి ఇచ్చినటువంటి ఇమ్యూనోథెరపీ ఇంజెక్షన్స్ గురించి ఒకసారి అవి ఎలా గేమ్ చేంజర్గా మారుతున్నాయంటారు? సో ఇప్పుడు కొత్తగా ఈ టార్గెటెడ్ థెరపీతో పాటు ముఖ్యంగా ఇమ్యూనోథెరపీ అని మనకు కొత్త మందులు వచ్చాయండి. సో ఇమ్యూనోథెరపీ ఏంటంటే ఇవి కీమోథెరపీలా పనిచేయవు, కొంచెం చాలా డిఫరెంట్గా పనిచేస్తాయి అండ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే ఈ ట్యూమర్ సెల్స్ మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటాయి. సో ఇమ్యూనోథెరపీ ఏంటంటే ఈ మన ఇమ్యూన్ సెల్స్ని ఆ ట్యూమర్ సెల్స్ మీదకి డైరెక్ట్ చేస్తాయి. దాంతో ఏంటంటే మన ఇమ్యూన్ సెల్స్ తోటే ఈ క్యాన్సర్స్ కణాలని చంపడం అనమాట. ఇమ్యూనోథెరపీ అంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కాదు, మన బాడీలోని ఇమ్యూన్ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి అవి క్యాన్సర్ మీద అటాక్ చేసేటట్టు చేయటం. సో ఇవి జనరల్గా ఒక్కొక్కసారి వీటిని ఉట్టి ఇమ్యూనోథెరపీ ఇస్తాం, ఒక్కొక్కసారి అది కీమోథెరపీ కాంబినేషన్స్ తోటి కూడా ఇస్తాం. సో ఆ కాంబినేషన్స్ అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ట్యూమర్ రెస్పాన్స్ అంటే తగ్గడం బాగా జరిగి లైఫ్ మంచిగా ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే కొన్ని లంగ్ క్యాన్సర్స్లో ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయిన వాళ్ళల్లో కూడా ఈ ఇమ్యూనోథెరపీ ఇవ్వడంతో క్యూర్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి. సో అందుకని ఇమ్యూనోథెరపీ అన్నది ఒక రకంగా లంగ్ క్యాన్సర్లో చాలా మటుకు ప్రయోజనాలు ఉన్నాయి. అండ్ ఈ ఇమ్యూనోథెరపీ ఎస్పెషలీ స్మోక్ చేసిన వాళ్ళలో, స్మోక్ చేసి లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ బెనిఫిట్ అంటూ జరిగింది. అదే నాన్ స్మోకర్స్లో వచ్చిన లంగ్ క్యాన్సర్స్లో ఎక్కువ ఈ టార్గెటెడ్ థెరపీ అన్నది బెనిఫిట్స్ ఎక్కువ చూపించడం జరిగింది. ఓకే, సో మరి 10 years బ్యాక్ ఇక 4th స్టేజ్ లంగ్ క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా అతని పని అయిపోయిందనే సిచ్యువేషన్ ఉండేది. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మారిందంటారా? ఏం చెప్తారు? అంటే ఇంతకుముందు మీరు చెప్పారు ఇప్పుడు క్వాలిటీ లైఫ్ని అందిస్తున్నాం. ఒకటి ఏంటంటేనండి, దీన్ని మనం 2 రకాలుగా చూడొచ్చు. ఇంప్రూవ్ అయితే అయింది. ఏ రకంగా ఇంప్రూవ్ అయిందంటే మనకి మందులు బాగా ఎక్కువ వచ్చాయి. సో స్టేజ్ 4 వాళ్ళు యావరేజ్ సర్వైవల్ 1 year కాస్త మనం ఎక్కువ సంవత్సరాలు లైఫ్ని పొడిగించే అవకాశం, ఎక్కువ రోజులు జబ్బుని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. కానీ ఇంకా మనం కంప్లీట్గా క్యూర్ చేసే స్టేజ్కి రాలేదు. సో ఒక పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి మనం ఎక్కువ ఇబ్బంది లేకుండా, ట్రీట్మెంట్ లేకుండా కొన్ని సంవత్సరాలు వాళ్ళ లైఫ్ని పొడిగిస్తే అది వాళ్ళకి ఒక మీనింగ్ఫుల్ అవుట్కమ్. అదే యంగ్లో వచ్చింది అనుకోండి, వాళ్ళకి మనం లైఫ్ పొడిగిస్తాం, బట్ అల్టిమేట్లీ మనం జబ్బుని క్యూర్ చేయలేకపోతున్నాం. సో ఆ రకంగా చూస్తే మనం ఇంకా ఇన్నోవేషన్లో వెనకే ఉన్నాం. అందుకనే వీటి ప్రివెన్షన్ అండ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మోడిఫికేషన్ చేసుకోవడం కూడా చాలా అవసరం. సో ఇంప్రూవ్మెంట్ ఉన్నా మనం ఇంకా క్యూర్ చేసే స్టేజ్కి ఎదగాలి అంటే ఇంకా చాలా చేయాలి. ఓకే, సో ఈ స్మోకింగ్ మానేయడంతో పాటు హెల్దీ లంగ్స్ని మెయింటైన్ చేయాలి అనుకునే, అంటే అందరూ హెల్దీగా ఉండాలని అనుకుంటారు, అదే విషయం. సో చూస్తున్న వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు డాక్టర్? సో ముఖ్యంగా అండి, ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏదైతే స్మోకింగ్ ఉందో అది ఆపాలి. మనం చెప్పడం చాలా ఈజీ, స్మోకింగ్ ఆపేయమంటున్నామండి. చాలామంది పేషెంట్స్ వచ్చి మా దగ్గర, డాక్టర్ గారు మేము చెప్తున్నామండి ఆయన స్మోకింగ్ మానట్లేదు, ఆపట్లేదు. కానీ స్మోకింగ్ మానడం అంత ఈజీ కూడా కాదు. సో చాలామందికి వీళ్ళకి ఎడిక్షన్ ఉంటుంది, డిపెండెన్స్ వస్తుంది. అంటే స్మోక్ చేయకపోతే బాడీలో కొన్ని సిమ్టమ్స్ రావడంతో ఆ క్రేవింగ్స్ వచ్చి వాళ్ళు తీసుకుంటారు. సో వాటన్నిటికీ మనకు సపోర్ట్ కావాలి, సైకలాజికల్ సపోర్ట్ కావాలి. ఒక్కొక్కసారి ఎడిక్షన్ సైకాట్రీ అన్న సపరేట్ స్పెషాలిటీ ఉంది. సో ఆ డీఅడిక్షన్ ప్రోగ్రామ్స్లో వాళ్ళని చేయాలి. మనం చాలా సపోర్ట్ సిస్టమ్ అండ్ ఎంకరేజ్మెంట్ తోటి వాళ్ళని స్మోకింగ్ని క్విట్ చేయడానికి చేయాలి. అలాంటి వర్క్ స్పేసెస్ క్రియేట్ చేయాలి, అట్లాంటి పబ్లిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే పొల్యూషన్ మీద పాలసీ లెవెల్లోనే చాలా మార్పులు రావాలి. సో దట్ దీంతో మనకి ఏదైతే ఊపిరితిత్తుల సమస్యలు అందులో భాగంగా లంగ్ క్యాన్సర్ కూడా తగ్గడం. మనం పర్సనల్గా చేయాల్సింది ఏంటి అంటే మంచి ప్రాణాయామం, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా బెనిఫిట్ ఉంటాయి. ఓవర్ వెయిట్, ఒబిసిటీ లేకుండా ఉండడం,
గుడ్ ఫిజికల్ యాక్టివిటీ, అట్లీస్ట్ వారానికి 150 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అది బ్రిస్క్ వాకింగ్ కావచ్చు, సింపుల్ వాకింగ్ కావచ్చు, ఇవి అన్నది చేయటం అన్నది చాలా అవసరం. అట్లీస్ట్ జబ్బుని కంప్లీట్గా నివారించకపోయినా జబ్బు వచ్చినా వాటిని ఫైట్ చేసే శక్తి మనకి ఎక్కువ ఉంటుంది ఇవన్నీ చేస్తే, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే. ఓకే. అండ్ మీరు చూసిన పేషెంట్స్లో చిన్న వయసులోనే లంగ్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ ఉన్నారా? ఆ ఏజ్ ఎంత మీరు చూసిన వాళ్ళు? సో యంగెస్ట్ లంగ్ క్యాన్సర్ పేషెంట్ నేను చూసినది 30 years అండి. ఓకే. సో జనరల్గా చాలామంది యంగ్ అంటే మన దేశంలో 40 to 50 years మధ్యలో ఉన్న వాళ్ళలో లంగ్ క్యాన్సర్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా పెరుగుతుంది. లెస్ దెన్ 40 అన్నది చాలా తక్కువ మందిలో చూస్తున్నాం, కానీ వాళ్ళ సంఖ్య కూడా మెల్లమెల్ల పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అన్నది మనకి ఇంకా అవగాహన కావాలి. రైట్. థ్యాంక్ యూ సాయినాథ్ గారు, చాలా విషయాలు చెప్పారు లంగ్ క్యాన్సర్ గురించి, చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.